డే 2 ఫ్రమ్ ప్రయాగ్రాజ్. మార్నింగ్ 5 అయితే అయింది. మస్త్ ఎక్సైట్‌మెంట్ ఉంది. ఫుల్ రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాం సంగంకెళ్ళడానికి. అది ఇవాళ మౌని అమావాస్య స్పెషల్. అందరూ రెడీ ఉన్నారు. నాగ సాధువులు, మహంత్, అఘోరా ఎవరైతే ఉన్నారో అందరూ ఫస్ట్ ఆ స్నాన్ చేయడానికని రెడీ అవుతూ ఉన్నారు. కానీ మాకింతలోకి ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. స్టాంపిడ్ జరిగిందని. ఆ స్టాంపీడ్ వల్ల మొత్తం క్లోజ్ చేసేశారు. కానీ, ఆ స్టాంపీడ్ జరగడం వల్ల క్యాన్సిల్ అయిపోయి అన్నీ క్లోజ్ చేశారు. ప్రొసెషన్ జరగలేదు. చాలా బాధపడ్డారు అందరూ. ఆ స్టాంపీడ్‌లో చాలామంది చనిపోవడం వల్ల పోలీస్ ఫోర్స్ అంతా చాలా మందిని దింపారు. కానీ లక్కీగా 2:00కి నేనైతే వెళ్లి మునగగలిగాను. ఇదెప్పటికీ మర్చిపోలేను నా లైఫ్‌లో. ది బెస్ట్ మొమెంట్ అసలు. ఇంత ఇంపార్టెంట్ డే రోజు ఇలా నాకీ ఆపర్చునిటీ దొరకడం, చేయడం అసలెంత హ్యాపీ ఉన్నిందో చెప్పలేను నేను. అది 144 ఇయర్స్‌కి ఒకసారొచ్చే మహా కుంభమేళా ఎక్స్‌పీరియన్స్ అయితే చేశాను. సో థాంక్‌ఫుల్ అండ్ బ్లెస్డ్ టు గాడ్ అండ్ ఎవ్రీవన్. ఇంకిక్కడ ఇలా చాలామంది ఇలా చందనంతో బొట్టు పెడుతూ ఉంటారు. ఇలాంటి ప్లేసెస్‌కొస్తే ఇది మస్ట్. సో ఇది కూడా పెట్టించుకునేసాను. చాలా బాగా అయితే అనిపిచ్చింది. శివుడిది త్రిశూలం అయితే పెట్టించుకున్నా. ఇంకా మధ్యాహ్నం 3:00కి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాము ప్రొసెషన్ అంతా క్రౌడ్ క్లియర్ చేసేసి అని చెప్పారు. ఫస్ట్ మా నిరంజని అక్కడ వాళ్ళకే న్యూస్ ఇచ్చారు. ఫస్ట్ మీరే చేయాలి ప్రొసెషన్ మీతో స్టార్ట్ చేయండి అని. సో దీనికైతే అందరూ ఇలా రెడీ అయ్యారు. పాపం వాళ్ళు కూడా 1-2 అవర్స్ దాకా నిల్చుకున్నారు. మళ్ళా 4కి అలాగా స్టార్ట్ అయింది. ఇంకా బాగా సెక్యూరిటీ అయితే మెయింటైన్ చేశారు ఇలా పోలీసులందరూ. ఇంకా 4కి అలా స్టార్ట్ అయిపోయింది ప్రొసెషన్. ఫస్ట్ నిరంజని అఖాడా నుంచి ఇలాగా మహంత్స్ కానీ, అఘోరాస్, నాగ సాధువులు కానీ, సాధువులు కానీ, ఇంపార్టెంట్ గురూజీ, స్వామీజీ ఇలా బయటొస్తారు ప్రొసెషన్ లాగా. ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ రోజే అందరూ బయటొస్తారు. మామూలు క్రౌడ్ మనందరికీ వాళ్ళని చూడ్డానికైతే దొరుకుతుంది. ఇలా వీళ్ళందరూ షాహీ స్నాన్‌కైతే ఎళ్తారు. భక్తులకి బ్లెస్సింగ్స్ ఇచ్చి అసలు ఇండియాలో ఇంతమంది ఉన్నారా అని నాకు ఇక్కడొచ్చాకే అర్థమైంది. చూస్తుంటే వస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 2 అవర్స్ దాకా జరిగింది ఈ ప్రొసెషన్. మధ్యలో ఇలా హెలికాప్టర్ నుంచి ఫ్లవర్స్ కూడా చల్లారు. రోజ్ పెటల్స్ వీళ్ళందరి మీద. ఎవరైతే వచ్చి చూడలేదో ఇలా ఉంటుందనమాట ప్రొసెషన్ మహాకుంభమేళాలో. ఇలాంటి పెద్ద పెద్ద ట్రక్స్‌లో మొత్తం డెకరేట్ చేసి జనాలందరూ చూడ్డానికుంటుంది. ఇలా అన్నీ చూడొచ్చు. వీళ్ళంతా డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇలా ఎలిఫెంట్స్‌లో, క్యామెల్స్‌లో, హార్సెస్‌లో ఇలా డిఫరెంట్‌గొస్తారు. ఇలా ఏవేవో వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన ఫ్లాగ్స్, స్వార్డ్స్ అన్నీ పట్టుకొని వెళ్తారు వాళ్ళు షాహీ స్నాన్‌కి. శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై ఇది ఇండియాలో ఒక రేర్ ఈవెంట్. లార్జెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. లార్జెస్ట్ గ్యాదరింగ్ ఇన్ ఇండియా అని అయితే చెప్పొచ్చు హిందూస్‌కి. అండ్ ఈయన నేమ్ దలీప్ సింగ్. ఈయన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈలో ఒక ప్లేయర్. అసలు క్రేజీ ఫ్యాన్స్ అనుకుంటాను. చూడండి ఎలా ఉన్నారో. ఆయనకు సగంకొస్తున్నారు హైట్. అసలు ఆ హైట్ చూసి ఏంట్రా బాబు అనుకున్నాం మేమైతే. ఇంకా నేను జూసిన వెరైటీగా క్రేజీ పార్ట్ ఏందంటే, ఇలా వీళ్ళందరూ ఎళ్తారు గదా! దాని కింద మట్టుంటుంది. వాళ్ళెళ్ళిపోయాక అలా మట్టిని తీసుకొని ఫేస్‌కి పూసుకుంటున్నారు, తల మీదేసుకుంటున్నారు, బ్యాగ్స్‌లో కలెక్ట్ చేసుకొని తీసుకెళ్తున్నారు. అసలు అర్థం కాలేదు. ఎప్పుడు చూడలేదు. ఇంకా అలా వాళ్ళంతా ఒక గ్రేట్ పర్సన్స్ అని భావిస్తారు. సో, వాళ్ళు ఎళ్లారు కదా! ఎళ్ళాక ఆ కింద మనం కుంకుమ, పసుపు ఎలా పెట్టుకుంటాం, వాళ్ళు మట్టిని అలా తీసుకొని సేవ్ చేసుకొని, కళ్ళకద్దుకొని, తల మీదేసుకొని సేవ్ చేసుకుంటున్నారు. ఇదైతే నేను ఫస్ట్ టైమ్ ఇలా జూస్తున్నాను. ఇలా ట్రావెల్ చేస్తుంటే కొత్త కొత్తవి చూస్తాం. కొత్త కొత్తవి తెలుసుకుంటాం. ఎంతోమందున్నారసలు. ఏమేమో చేస్తూ ఉంటారు. ఓహ్! ఇలా కూడా చేస్తారా? ఇవన్నీ చేస్తారా? అని ఇలా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడే మనకన్నీ ఇలా తెలిసొస్తాయి. ఇంకా ఆల్మోస్ట్ ప్రొసెషన్ అయితే అయిపోయింది. నేను, డ్యాడీ చాలా ఎంజాయ్ చేశాము. తర్వాత ఎవరో డాన్స్ ఏస్తుంటే మా నాన్న "వెళ్లి నువ్వు కూడా వెయ్యి" అంటే ఇంకా అలా మొహమాటంతో ఏదో వెయ్యాలని ఎళ్లి వేశాను. బట్ ఇది కూడా ఒక బెస్ట్ మెమరీగా ఉండిపోయింది నాకు. అలా వాళ్ళతో డాన్స్ ఏసానే అన్న మెమరీ. అండ్ ఫుడ్ అయితే ఇక్కడేదో ఇసుకలో బొరుగులేసి చేస్తున్నారు. మంచి టేస్ట్ ఉంది. స్పైసీగా ఏవో ఏసి చేశారు. అండ్ అన్నదానం గురించి చెప్పాలంటే పెడుతూనే ఉంటారు. ఫుడ్‌కి ప్రాబ్లమ్ లేదు. ఇంకా ఈవినింగ్ అలా తిరుగుదామని ఎళ్ళాం. మళ్ళీ అఖాడాస్ అన్నీ ఒక రౌండేసి చూద్దాం. ఎందుకంటే లాస్ట్ డే అని. చలి కూడా క్రేజీ ఉంది. మధ్యాహ్నం ఎంత ఎండ ఉంటుందో రాత్రి కూడా చలి చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా మొత్తం ఆ ప్రయాగ్‌రాజ్‌లో సెక్టార్ 20-22 ఇవన్నీ ఒక రౌండేసాను. చాలా బావునింది.
అండ్ క్రౌడ్ కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నారు. సో, మొత్తానికి మహాకుంభమేళా ఇన్ ప్రయాగ్రాజ్ అయితే అయిపోయింది. ఇది శివరాత్రికి లాస్ట్ అంటే 26థ్ ఫెబ్. మార్నింగ్ 7:30 అవుతుంది. ఏం కనిపించలేదు చూడండి, ఫుల్ మంచం. చలి చంపేస్తుంది. కానీ క్రేజీ ఫీలింగ్ ఇది. అసలు జనాలు కనిపించట్లేదు. 6-7 అలా అవుతూ ఉంటుంది. ఏం అర్థం కాలేదు. అసలు ఫాగ్ చూసారా? కొంచెం ముందెళ్తే జనాలు కనపడరు. ఇంకా ఆ చలిలో లగేజ్ ఏసుకొని ఎళ్ళాల్సొచ్చింది. సో, అందరూ ఎర్లీగా స్టార్ట్ అయిపోతారు వాళ్ళ వాళ్ళ ఊర్లకెళ్ళిపోవడానికి రైల్వే స్టేషన్ ఆర్ బస్ స్టాండ్. కానీ కామెడీ ఏంటంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా అలా నడుచుకొని వెళ్ళినా మాకు రిటర్న్ జర్నీ చాలా కష్టమైపోయింది. ఎలాగో మేమైతే బయట పడ్డాం. జ్యూసీ ప్లేస్ దాకా ఎళ్ళాం ఈ మంచులో నడుచుకుంటూ. కానీ ఆ జ్యూసీ సెంటర్ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్‌కి ఒక 4, 5 కిలోమీటర్స్ దాకా నడిచాం. చూస్తే క్రౌడ్ ఎలా ఉన్నారంటే ఎంట్రన్స్ దగ్గరికెళ్ళడానికి కూడా నో స్కోప్ అసలు. జనాలు అలా ఉన్నారు. ఒకవేళ మీకు రిజర్వ్ టికెట్స్ ఉన్నా కూడా వీళ్ళందరినీ తోసుకొని లోపల ట్రైన్ ఎక్కాలంటే అదొక పెద్ద టాస్కే. బట్ నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఇంత క్రౌడ్ చూస్తున్నాను రైల్వే స్టేషన్ బయట. నాకు లక్కీగా ఒక క్యాబ్ అయితే దొరికింది. మొత్తానికి వారణాసి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి అక్కడ వారణాసి ఎయిర్‌పోర్ట్ నుంచి మళ్ళీ వారణాసి లోకల్ టౌన్‌కొచ్చి మళ్ళీ బస్ తీసుకున్న. అయోధ్య ప్లాన్ ఉన్నింది. క్యాన్సిల్ చేసేసా. అయోధ్య కూడా ఫుల్ క్రౌడ్ అందుకే వెళ్ళలేదు. ఇంకా తర్వాత లక్నోకైతే బస్ బుక్ చేసుకున్నా స్లీపర్. ఒక 8-9 అవర్స్ జర్నీ అవ్వాల్సింది నాకు 14-15 అవర్స్ అయింది. మెయిన్ రోడ్‌లో మొత్తం జామ్ స్టక్ అయిపోయా. ఎలాగో లక్కీగా లక్నో రీచ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ తర్వాత లక్నో నుంచి ఫ్లైట్ తీసుకొని బెంగుళూరుకైతే వచ్చేసా. ఇదొక క్రేజియస్ట్ ట్రిప్ అని చెప్పొచ్చు. కానీ మొత్తానికి జరిగింది. సో, ఎండింగ్ మై ప్రయాగ్రాజ్ ట్రిప్, మహాకుంభమేళా ట్రిప్. అంతే మరి. నెక్స్ట్ ఇంకొక ట్రిప్‌తో ఇంకొన్ని క్రేజీ వీడియోస్‌తో రియల్ అండ్ రా వీడియోస్ ఎక్స్‌పీరియన్స్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బై బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.